అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ భూమిపై కోట్లాది మంది భక్తులు ఒక్కసారి అయినా చూడాలని కలలు కనే పవిత్ర స్థలం. ఆ దేవుణ్ణి ఒక్క క్షణం చూడటం కోసం గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి ఎదురుచూసే మన కళ్ళు. ఆ క్షేత్రం మరేదో కాదు, అదే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అక్కడి కొండలు కేవలం రాళ్ళు మాత్రమే కాదు, ప్రతి కొండలో ఒక మహాద్భుతమైన కథ దాగి ఉంది. ఆ గాలి తాకిడిలో ఒక మంత్రం వినిపిస్తూ ఉంటుంది. ప్రతి భక్తుని కన్నీటిలో ఒక అద్భుతం దాగి ఉంటుంది. ఆ గర్భగుడిలో నిలబడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, ఆయన ఒక శక్తి, ఆయనే నమ్మకం, ఆయనే జీవిత గమ్యం. ఎందుకు ఈ దేవుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా అంటారో మీకు తెలుసా? ఎందుకు ఇక్కడికి వచ్చిన వారి కోరికలు తప్పక నిజమవుతాయి? అసలు ఈ 7 కొండల వెనుక దాగి ఉన్న రహస్యమేమిటి? ఈ క్షేత్రం ప్రపంచంలోనే ధనవంతమైన ఆలయంగా ఎందుకు మారింది? ఇవి కేవలం ప్రశ్నలు కాదు, ఇవి ప్రతి భక్తుని మనసులో ఉండే ఆవేదనలు, ఆశలు, నమ్మకాలు. ఈరోజు మనం తిరుమలలో దాగి ఉన్న అద్భుత రహస్యాలను, ఆ 7 కొండల గొప్పతనాన్ని, స్వామివారి మహిమలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీరు కేవలం ఒక కథను మాత్రమే వినరు, మీరు ఒక అనుభూతిని అనుభవిస్తారు. మీలో భక్తి ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒకప్పటి చిత్తూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లా అయినటువంటి తిరుపతి నగరానికి ఎగువన ఉన్న తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది నెలకొని ఉంది. ఈ తిరుమల అంటే కేవలం భక్తి, విశ్వాసం మాత్రమే కాదు, ఎన్నో అద్భుతాల సమ్మేళనం. అక్కడి గర్భగుడిలో నిలబడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కేవలం రాయి మాత్రమే కాదు, అది కోట్లాది హృదయాల నమ్మకం. కానీ ఈ పవిత్ర క్షేత్రంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు చాలామందికి తెలియవు. ఆ రహస్యాలను తెలుసుకున్నప్పుడు మీ భక్తి మరింత గాఢంగా మారుతుంది. వాటిని ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రహస్యం ఏంటంటే, స్వామివారి విగ్రహంపై ఉన్న జుట్టు నిజమైన మానవ జుట్టు అని చెబుతారు. అది ఎప్పటికీ చిక్కులు పడదు, ఎప్పుడూ మృదువుగానే ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది ఒక దివ్య చిహ్నం అని భావిస్తారు. అంతేకాక రెండవది, స్వామివారి విగ్రహం చెవుల దగ్గర సముద్ర శబ్దం అనగా సముద్ర ఘోష వినిపిస్తుందని కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుమల పర్వతాలు సముద్రానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ ఈ శబ్దం వినిపించడం ఎంతో ఆశ్చర్యకరం. మూడవ రహస్యం, భక్తులెవ్వరూ స్వామివారి పూర్తి కళ్ళను దర్శించలేరు. ఎందుకంటే ఆ స్వామివారి పూర్తి కళ్ళను, ఆ కళ్ళలోని తేజస్సును భక్తులు తట్టుకోలేరని స్వామివారి కళ్ళను సగం వరకు పచ్చకర్పూరంతో 3 నామాల తిలకధారణ చేసి ఉంటారు. నాలుగవ రహస్యం, స్వామివారి వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుంది. దీనిని దివ్య స్వేదంగా భావిస్తారు. ఐదవ రహస్యం, ప్రతి గురువారం స్వామివారికి తిరుప్పావడ అనే సేవలో భాగంగా పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని సమర్పిస్తారు. ఆ అన్నం పరిమాణం ఎప్పుడూ భక్తులందరికీ సరిపోతూనే ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా సరే కొరత ఉండదు. ఆరో రహస్యం, గర్భగుడిలో దీపం ఎవరు వెలిగించారో తెలీదు, ఎప్పటి వరకు వెలుగుతుందో తెలీదు. ఇది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతూనే తన ప్రకాశవంతమైన కాంతిని ఆ గది మొత్తం నింపుతుంది. ఏడవ రహస్యం, స్వామివారి నాభి ప్రాంతంలో ఒక చిన్న గుంత ఉంటుంది. దాన్ని శ్రీచక్ర స్థానంగా భావిస్తారు. ఎనిమిదవది, స్వామివారి విగ్రహం స్వల్పంగా ముందుకు వంగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది భక్తుల ప్రార్థనలు వినేందుకై ఆయన ముందుకు వంగినట్లుగా భావిస్తారు. తొమ్మిదవ రహస్యం, ప్రతిరోజు స్వామివారికి వేసే పువ్వులు, తులసి ఆకులు ఎప్పటికీ కుల్లవు. వాటిని స్వామివారి గర్భగుడికి వెనుకనున్న బావిలోని నీటిలో కలుపుతారు. 10వ రహస్యం, తిరుమలలో ఉండే కొన్ని రాళ్ళు దేవతల యొక్క శక్తిని కలిగి ఉంటాయి. వాటిని మీటితే
అందులో నుండి సంగీత స్వరాలు వినిపిస్తాయి అని నమ్మకం. ఇప్పుడు ఈ మహిమలన్నింటికీ మూలమైన ఆ 7 కొండల గురించి కూడా తెలుసుకుందాం. తిరుమలలోని ఈ 7 కొండలు సాధారణమైన పర్వతాలు కావు. అవి ఆ ఆదిశేషుడు అనే దివ్య సర్పం యొక్క 7 తలలకు ప్రతిరూపాలు అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి కొండకు ఒక ప్రత్యేకమైన అర్థము, శక్తి దాగి ఉంది. మొదటి కొండ అయినటువంటిది శేషాద్రి. ఇది ఆ ఆదిశేషుని తల అని భావిస్తారు. భక్తి ప్రారంభానికి ఇది సంకేతం. రెండవది నీలాద్రి. ఇది ఆకాశ శక్తిని సూచిస్తుంది. మూడవది గరుడాద్రి. ఇది ఆ గరుత్మంతుడి యొక్క శక్తిని ప్రతిబింబిస్తుంది. ధైర్యం మరియు విశ్వాసానికి చిహ్నంగా ఉంటుంది. నాలుగవది అంజనాద్రి. ఇది ఆంజనేయుడు జన్మస్థలంగా భావిస్తారు. భక్తి పరాకాష్ఠకు సంకేతంగా కూడా భావిస్తారు. ఐదవది వృషభాద్రి. ఇది నంది శక్తిని సూచిస్తుంది. ధర్మానికి ప్రతీకగా ఉంటుంది. ఆరవది నారాయణాద్రి. ఇది స్వయంగా ఆ మహావిష్ణువు శక్తిని కలిగి ఉందని చెబుతారు. చివరిది అంటే 7వది వెంకటాద్రి. ఇదే అత్యంత పవిత్రమైన కొండ. ఇక్కడే ఆ దేవదేవుడు స్వామివారు నివసిస్తున్నారు. ఈ 7 కొండలు కలిసి భక్తుడి ఆత్మ ప్రయాణాన్ని సూచిస్తాయి. భయం నుంచి భక్తి వరకు, అనుమానం నుంచి విశ్వాసం వరకు ప్రతి అడుగు ఒక పరీక్ష, ప్రతి కొండ ఒక పాఠం. చివరికి వెంకటాద్రి చేరుకున్నప్పుడు మనసంతా శాంతితో నిండిపోతుంది. కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే అది కేవలం దర్శనం కాదు, అది ఒక అద్భుతమైన అనుభవం. తిరుమల అంటే కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అది ఆత్మను తాకే ఒక దివ్య అనుభూతి. అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక ప్రశ్నతో వెళ్తాడు, కానీ తిరిగి వచ్చే సమయానికి అతనికి సమాధానం లభిస్తుంది. స్వామి ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకంతో తిరిగి వెళ్తారు. ఇది కోట్లాది మంది భక్తుల యొక్క నమ్మకం, అనుభవాలు, అద్భుతాలు. తిరుమలలోని ఆ 7 కొండలు మన జీవిత ప్రయాణానికి ప్రతిరూపాలు. ప్రతి కొండ మనలోని ఒక సందేహాన్ని తొలగిస్తుంది. ప్రతి అడుగు మనల్ని భగవంతునికి దగ్గర చేస్తుంది. ఆ గర్భగుడిలో నిలబడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనను చూసిన ఆ ఒక్క క్షణం మన జీవితాన్నే మార్చేస్తుంది. మనం ఏమి కోరుకున్నామో కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఆయనను చూసిన తర్వాత మన హృదయం మొత్తం సంతోషంతో నిండిపోతుంది. అక్కడికి వచ్చిన వారు ధనం కోసం కాదు, పేరు కోసం కాదు, శాంతి కోసం వస్తారు, ఓదార్పు కోసం వస్తారు, ఒక ఆశతో వస్తారు. మరి తిరిగి వెళ్ళే సమయానికి వారి చేతుల్లో ఏమీ లేకపోయినా సరే వారి హృదయం నిండుగా ఉంటుంది. అది ఆ స్వామి వారి మహిమ. అప్పటి వరకు వారి ప్రయాణంలో ఏర్పడిన కష్టాలను, శరీర బడలికలను ఒక్కసారిగా మర్చిపోతారు. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగిన ఆ ఒక్క క్షణం మనసంతా ఎంతో సంతోషంతో నిండిపోతుంది. అదే ఆ తిరుమలలోని అద్భుతం. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా తిరుమల యాత్ర చేయాలని మనసులో తలుచుకోండి. ఎందుకంటే అది కేవలం ఒక దర్శనం మాత్రమే కాదు, అది మీ ఆత్మను తాకే అద్భుతమైన అనుభవం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యాత్రకు సంబంధించి ఏవైనా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను ఆల్లో ట్యాప్ చేసి ఉంచుకోండి. 7 కొండల పైన ప్రకృతి నడుమ ఉన్నటువంటి ఈ క్షేత్రం యొక్క విశేషాలను మీ మిత్రులకు, స్నేహితులకు, అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి భక్తి, ఆధ్యాత్మిక విషయాలను మరెన్నో తెలుసుకుందాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.